తాజా వార్తలను అందించే ప్రెస్ న్యూస్ కి స్వాగతం. 2026 జనవరి 28 నుండి 31 వరకు జరిగే సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం మరియు జిల్లా యంత్రాంగం జాతర కోసం అనేక ఏర్పాట్లు చేయడం జరిగిందని మేడారం ఈవో తెలిపారు. ఈసారి జాతరకు 99 రోడ్లకు బదులుగా 4 లైన్ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఈవో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలయ అభివృద్ధికి 100 కోట్ల పైగా ఖర్చు పెట్టిందని, ఆలయ ప్రకారం మండపం గద్దెల పునరుద్ధరణ కోసం 100 కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా ఒకేసారి 10,000 మంది దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశామని, క్యూ లైన్లు, షెడ్ల నిర్మాణం ఏర్పాటుతో పాటు మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేశామని. మహాజాతర 2026 సంబంధించి దేవస్థానం తరపున మరియు రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం కూడా అన్ని రకాల ఏర్పాట్లు భక్తుల సౌకర్యార్థం చేయడం జరిగిందండి. ఈసారి జాతరకు రోడ్లను గతంలో ఉన్నదానికి డబుల్ విస్తీర్ణం, సింగిల్ రోడ్లు డబుల్ చేయటం, డబుల్ 4 లైన్ లా చేయటం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేవలం టెంపుల్ ప్రాకార మండపం ప్లస్ గద్దెల పునరుద్ధరణ సంబంధించి సుమారు 100 కోట్ల పై వరకు నిధులు వెచ్చించి ఇక్కడ భక్తుల సౌకర్యార్థం ఎట్ ఏ టైమ్ ఒక 10,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునే విధంగా ప్రాకార మండపం ఇవన్నీ కూడా టెంపుల్లో చేయడం జరిగిందని, దాంతోపాటుగా ప్రత్యేకించి క్యూ లైన్లు మరియు షెడ్ల నిర్మాణం కూడా చేయడం. గతంలో మామూలుగా తడికల పందిలు వేయటం వల్ల భక్తులు కొంచెం ఉడకపోతకు వాటికి ఇబ్బంది పడేవాళ్ళు. అలా లేకుండా పెద్ద పెద్ద షెడ్లను ఏర్పాటు చేసి భక్తులకు ఫ్రీ గాలి అట్లా వచ్చేటట్టు క్యూ లైన్లోనే వాటర్ ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా భక్తులకి ఆర్టీసీ ద్వారా కూడా ఉచిత సదుపాయం, ఏదైతే గవర్నమెంట్ స్కీమ్ ఉన్నదో దాని ద్వారా కూడా గతంలో కంటే ఎక్కువ బస్సుల సదుపాయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని రకాల ఏర్పాట్లను ఇటు జిల్లా యంత్రం కానీ, ఇటు దేవాదాయ శాఖ కానీ, మరియు రాష్ట్ర ప్రభుత్వం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా గతంలో కంటే 100 రెట్లు అధికంగా వసతులను కల్పించడం జరిగిందండి. కాబట్టి వీటిని వినియోగించుకొని భక్తులు ఎక్కువగా అమ్మవారిని దర్శించుకొని క్షేమంగా తిరిగి వెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాము. కార్యనిర్వహణాధికారి వీరేశ్.